బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచువారి ఇంట ఫ్యామిలీ ఫైట్ రచ్చకెక్కింది, ఉద్రిక్తతంగా మారింది, మరింతగా ముదిరిపోయింది. ఏకంగా దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు వచ్చిరాగానే జల్పల్లి ఫామ్ హౌస్ లకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడికి చేరుకొని ఏకంగా అక్కడ ఉన్నటువంటి మంచు మనోజ్ తన భార్య ఇద్దరిని కూడా బయటికి పంపించేశాడు. ఒక రకంగా చెప్పాలంటే గెంటేశాడనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. భార్య మౌనికతో పాటుగా బయటికి వచ్చాడు మంచు మనోజ్. తన అన్న గెంటేశాక మీడియాతో మాట్లాడారు కూడా. ఆశ కోసం కాదు, నా కుటుంబం కోసం నా పోరాటం అంటున్నారు మంచు మనోజ్. ఎస్, నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, నా కుటుంబం పైన న్యాయ పోరాటం చేస్తున్నా అంటున్నారు. బయటకు వచ్చినాక దృశ్యాలు తన భార్య మౌనిక మంచు మనోజ్ ఇద్దరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, మంచు మనోజ్ బయటికి రాగానే ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. తన అనుచరులతో కొన్ని కార్లతో ఆయన బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఆర్టీవీ వారిని ఫాలో అవుతోంది. ఇంతకీ మంచు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనే విషయాలపైన చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది. అన్న గెంటి వేయడంతో న్యాయ పోరాటం చేస్తాను, పలువురిని కలుస్తానన్న మంచు మనోజ్ బయటికి వెళ్ళి ప్రయాణిస్తున్నారు. మీకు రెండో బాక్స్ లో కనబడుతోంది ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ కారును వెంబడిస్తోంది ఆర్టీవీ, ఆయన ఫాలో అవుతోంది. ఏం జరుగుతున్న ఉత్కంఠ నెలకొని. ఎస్, దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ప్రస్తుతం మంచు మనోజ్ ని ఫాలో అవుతున్నారు మీరు. ప్రస్తుతం ఎక్కడున్నారు? మంచు మనోజ్ ఎటు వెళ్తున్నారు? ఎస్, ఒకసారి దేవిక నుంచి అప్డేట్ తీసుకునే ముందు బయటికి వచ్చాక మంచు మనోజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నపై న్యాయ పోరాటం చేస్తానన్నారు, గెంటి వేశారని చెప్పారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి. ఎస్, మొన్న పోలీసుల ఫిర్యాదు తర్వాత అక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఇక్కడ వారితో నాకు ఇబ్బంది ఉందన్నప్పుడు ఏం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు భరోసాగా ఉంటామని చెప్పినటువంటి పోలీసులు ఉన్న ఫలంగా చెప్పకుండా పారిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పోలీసులు నాకు రక్షణ ఇవ్వాల్సింది పోయి ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇంత వన్ సైడ్గా పోలీసులు వ్యవహరిస్తున్నారు? పోలీసుల తీరు పట్ల కూడా తనకు అనుమానంగా ఉంది, బాధ కలిగిస్తుందంటున్నారు మంచు మనోజ్. మరోవైపుగా జల్పల్లి ఫామ్ హౌస్ కు చేరుకోగానే వచ్చి రాగానే తనని తన భార్యని బయటికి పంపించాడు మంచు విష్ణు అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. మరోవైపుగా ఒక మగాడిగా నేను ఎదుర్కొంటాను, నన్నే కాకుండా నా భార్య పైన కూడా ఈ రకంగా ప్రవర్తించడం చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఆవేదన గురి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరి ఏంటి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నప్పుడు అందరినీ కలుస్తున్నాను, ప్రపంచంలో అందరినీ కలుస్తానని మాట్లాడుకొచ్చారు. ఒక రకంగా ఆయన ఆవేదనతో కూడినటువంటి మాటలే మనకు కనబడుతున్నాయి. ఎస్, ఒకసారి మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్ మీకు కనబడుతోంది. మంచు మనోజ్ బయటకు వచ్చి తన భార్యతో సహా బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన కొన్ని కార్లు తీసుకొని తన అనుచరులతోని తనకు సంబంధించిన వ్యక్తులతోని బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళారేమో కానీ ఆయన బయటకు వెళ్ళిపోయారు. తనని ఆర్టీవీ ఫాలో అవుతోంది. ఇక్కడ మనం చూడవచ్చు జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ కార్లో ఆయన ప్రయాణిస్తున్నారు. ఆ సందర్భంలోని దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోయారు. ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా అర్థం కాదు. కానీ కాసేపుగా ఆయన ఎయిర్పోర్ట్ వైపుగా వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో ఏదో ఫోన్ రాగానే తిరిగి అటు నుంచి ప్రయాణం మరొకసారి యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆర్టీవీ వారిని ఫాలో అవుతోంది. ఆర్టీవీ ప్రతినిధి దేవిక మంచు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నారన్న విషయాన్ని ఫాలో చేస్తున్నారు ఆవిడ. ఎస్ దేవిక, అసలు ఏం జరుగుతోంది? మంచు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఆవేదన పరిచినటువంటి ఆ మాటల తర్వాత ఆయన లక్ష్యం ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎస్ దేవిక, వినిపిస్తోందా? మంచు మనోజ్ ని ఫాలో అవుతున్నారు మీరు. ప్రస్తుతం మంచు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నారు?
ఎస్ జల్పల్లి ఫామ్ హౌస్ కి వచ్చి రాగానే మంచు విష్ణు తన ప్రైవేట్ బౌన్సర్లతో ఎంట్రీ ఇచ్చారు. పెద్ద ఎత్తున బౌన్సర్ అక్కడికి చేరుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ నామమాత్రంగా వచ్చి తనకు రక్షణ ఇస్తానని చెప్పినటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారు? మంచు విష్ణుని తన ప్రైవేట్ బౌన్సర్లతో ఎందుకు అనుమతించారు? వచ్చి రాగానే విష్ణు తనని వెళ్ళిపోమ్మని చెప్పినట్టుగానే ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. తను మగాడిగా ఏ రకంగా పోరాడతాను, ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ తన భార్యని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, తన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనవసరంగా అంటూ ఆయన ఆవేదన భరితమైనటువంటి ఆ మాటల్ని మనం చూసాం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో. సో మంచు మనోజ్కి ఏం దిక్కు లేకుండా పోయిందన్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా ప్రస్తుతం ఆయన బయటికి వెళ్ళాను, అందరినీ కలుస్తాను, అందరితో నేను మాట్లాడతాను, న్యాయ పోరాటం చేస్తాను నా కుటుంబం పైన మాట్లాడుకొచ్చారు ఆయన. అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఎయిర్పోర్ట్ వైపుగా బయలుదేరారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో ఫోన్ వచ్చి రాగానే ఆయన యూటర్న్ తీసుకొని మరొక ప్రయాణం ఎక్కారు. ఎక్కడికి వెళ్తున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఎస్ దేవిక, మంచు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ప్రయాణం ఎటువైపుగా ఉంది, ఏం తెలుస్తోంది? ఎస్ మనోజ్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే అంటే విష్ణు ఎప్పుడైతే మంచు మనోజ్ ఉంటున్న ఫామ్ హౌస్కి వెళ్ళాడో అప్పటి నుంచి కొన్ని గంటల పాటు కూడా కొంచెం వారిద్దరి మధ్య సంభాషణ అనేది జరిగింది. మరి ఏమైందో తెలీదు, ఒక్కసారిగా గేట్ లోపల నుంచి కొంతమంది ఆయన సిబ్బందితో అంటే ఎవరైతే ఆయనకి సెక్యూరిటీగా ఉన్నారో వారితో పాటు ఒక్కసారిగా బయటకు వచ్చేసి కూర్చున్నారు. సడన్గా మరి ఎందుకు కూర్చున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా పోలీసుల మీద కూడా గట్టిగా అరుస్తున్న పరిస్థితి. మమ్మల్ని బయటికి పంపించేస్తారా, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా ఆయన గట్టిగా అరుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో అప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మమ్మల్ని బయటికి పంపించేశారు, భద్రత కల్పిస్తాము అంటూ చెప్పిన పోలీసులు ఇప్పుడు మమ్మల్ని బయటికి పంపించేశారు. ఇప్పుడు పోలీసులు కూడా ఇక్కడ లేరు, నాకు ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళను కూడా భయపెట్టి ఒక్కసారిగా పంపించేసిన పరిస్థితి అంటూ కూడా ఆయన కళ్ళలో నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మౌనిక కూడా బయటకు వచ్చి ఏ విధంగా తను బాధపడుతున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఆయన మాటల్లో కళ్ళల్లో బాధ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనోజ్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి మళ్ళీ ఎవరితోనో ఫోన్ మాట్లాడడం జరిగింది గేట్ వెనకాల, అది కూడా మనం చూస్తున్నాం. ఒక కొద్దిసేపటి తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది, ఆయన ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ ఒక్కసారిగా మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని ఒక్కసారిగా ఓఆర్ఆర్ మీదకైతే వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. లైన్లో ఆయన కార్ని మనం చేస్ చేస్తున్నాము. ఆయన చాలా స్పీడ్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న పరిస్థితి. ఆయన వెనకాల కూడా ఆయన బౌన్సర్లు ఆయన ముందు ఒక బౌన్సర్లు ఒక కార్ వెళ్తుంది, ఆయన వెనకాల కూడా బౌన్సర్లు కార్ వెళ్తున్న పరిస్థితి. మరి అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలు మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఆయన గచ్చిబౌలికి వెళ్తున్నారు అంటూ కూడా ఒక సమాచారం అందింది. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఆయన మనం ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం ఇప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. మరి ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు ఆయన, మరి ఎయిర్పోర్ట్ నుంచి ఎందుకని యూటర్న్ తీసుకున్నారు, ఎవరు ఫోన్ చేశారు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఫిలిం ఈ 2-3 రోజులు జరిగినటువంటి ఈ ఘటన పైన బయటికి వచ్చి మంచు మనోజ్ మాట్లాడారు. ఆయన ఇంతకేనా ఏమైనా కారణం చెప్పారా? పోలీసులు వన్ సైడ్ గా ఉన్నారని చెప్పారు, ఆత్మగౌరవం కోసం పోరాడతారని చెప్పారు, విష్ణు తాన్ని బయటికి పంపించేసినట్టుగానే ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే చెప్పలేకపోయారు. సో దాని గురించి మనోజ్ అక్కడ తన సంబంధించినటువంటి అనుచరుల దగ్గర కానీ ఎక్కడైనా మాట్లాడుకొచ్చారా, మీడియాతో మాట్లాడారా? లేదు మనోజ్, దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి సమాచారం కూడా ఆయన ఇవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం అది అడుగుతున్నప్పటికీ కూడా మన మీడియా మిత్రులు కానివ్వండి, మన ఆర్టీవీ తరపున మనం అడుగుతున్నప్పటికీ కూడా దాని గురించి ఆయన ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు. కేవలం నాకు పోలీసులు రక్షణగా ఉంటారన్న పోలీసులు వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా అసలు ఎటువంటి సమాధానం కూడా చెప్పకుండా కావాలంటే మీరే అడగండి అంటూ కూడా మనల్ని పోలీసులను అడగమని ఆయన చెప్పడం జరిగింది. మనం పోలీసులను ఎటువంటి సమాధానం కూడా చేశారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఆయన కూడా ఒక వైపు నుంచి ఆ కళ్ళల్లో ఆ కన్నీరు అనేది మనకు కనిపించిందని చెప్పొచ్చు. ఎంతగానో బాధపడ్డారు. మా పిల్లల మీద కూడా, నా మీద అంటే సరే కానీ నా పిల్లల మీద, నా భార్య మీద కూడా ఈ విధంగా ప్రవర్తించడం అసలు ఏంటిది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారిగా బయటికి వచ్చి దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు కూడా గేట్ ముందే ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్న పరిస్థితి. ఒక్కసారిగా మళ్ళీ సడన్ గా లేచి పోలీసుల మీద కూడా ఆయన గట్టిగా అరిచారు. మళ్ళీ మనోజ్ ఎటువైపుగా ప్రయాణిస్తున్నారు, తనతో పాటు తన భార్య కూడా ఉన్నారా, ఇంకెవరెవరు ఉన్నారా ఆయనతో పాటుగా? ఆయనతో పాటు
మౌనిక కూడా ఉంది. ఒక్కసారిగా వాళ్ళు గచ్చిబౌలిలోకి అయితే వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు గచ్చిబౌలి కిందకైతే వెళ్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఫిలిం నగర్కి వెళ్తున్నారా లేదా లేకపోతే పోలీస్ స్టేషన్కి ఏమన్నా వెళ్తున్నారా? అక్కడ పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి మరి డీసీపీని కలిసే అవకాశం ఉందా అంటూ కూడా మనం అడిగినప్పటికీ ఆయన ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు. మరొకటి ప్రతి ఒక్కరిని కూడా నేను వేడుకుంటున్నాను, నాకు రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను అంటూ కూడా ఆయన మాటల్లో కనిపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఓఆర్ఆర్ దగ్గర నుంచి వెళ్తున్న పరిస్థితి. మరి ఎక్కడికి విషయాలు కూడా ఆయన్ని ఫాలో అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ దేవిక, సో మొత్తం మీద మంచు మనోజ్ జల్పల్లి ఫార్మ్ నుంచి బయటకు వచ్చేసారు. మంచు విష్ణు వచ్చి రాగానే మనోజ్ని బయటికి పంపించేసినట్టుగా, ఒక రకంగా బయటికి గెంటేసినట్టుగానే చర్చ కొనసాగుతోంది. మంచు మనోజ్ తన భార్యతో పాటుగా బయటకు వచ్చి కొద్దిసేపుగా ఆయన బయటే కూర్చున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు అంటారా, అనుచరులు అంటారా, ఆయనతో పాటుగా మాట్లాడారు. కొంత ఆవేదన భరితున్నటువంటి ఆయన మాట్లాడుకొచ్చారు. పోలీసులు వన్ సైడ్గా ఉన్నారు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను. మంచు విష్ణు తన పైన ఇండైరెక్ట్ గా ఒక కుట్రపూరితంగా ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అసలు కారణం ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం లేదని చెప్పుకొచ్చారు. ఒకసారి మంచు విష్ణుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత, మీడియాతో ఎటువంటి సిచ్యువేషన్ షేర్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. బయటికి వచ్చి రాగానే ఆయన కాసేపు పాటుగా బయటే కూర్చున్నారు. కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అయితే తనకు రక్షణ కల్పిస్తారన్న పోలీసులే ఏకంగా మంచు విష్ణు తన ప్రైవేట్ బౌన్సర్లతో వచ్చినప్పుడు ఇలా అనుమతిస్తారంటే కూడా చెప్పండి ఏం చేశారు. చెప్పండి ఏం చేశారు. చెప్పండి ఏం చేశారు. చెప్పండి ఏం చేశారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందని మీరు పోలీసులని తెలుసుకోండి అని చెప్పి మీడియాకి చెప్పిన నేపథ్యంలో మీడియా వాళ్ళు కూడా పోలీసులు అడుగుతున్నారు ఏం జరిగింది, అసలు వాళ్ళ కారణం ఏంటి, ఇంతలా ఇబ్బంది పడుతున్నారు, వారి మధ్య తగాదాలు ఏంటి అడిగినప్పుడు పోలీసులు కూడా ఏం చెప్పకుండా అక్కడి నుంచి మీడియా పంపించేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ గచ్చిబౌలి వైపుగా వస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక కూడా దాన్ని ఫాలో అవుతున్నారు, మంచు మనోజ్ ని ఫాలో అవుతున్నారు. మంచు మనోజ్ తన భార్యతో పాటుగా ఇటువైపుగా వస్తున్నారు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా లేదంటే ఫిలిం నగర్కి వస్తున్నారా, అసలు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. మంచు మనోజ్ ఒకసారి మీడియాతో మాట్లాడిన సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.